ప్రాణప్రదాన సబుధుర్ అస్మాత్ భూమేరభూత్ పిత తతస్థు పృథివీ సంజ్ఞాం అవాప అఖిల ధారిణి. కాబట్టి ఆ పృథు చక్రవర్తి ప్రాణదాత అయినందువలన ఆయన భూమికి తండ్రి అయ్యాడనమాట. ఆనాటి నుంచి కూడా అఖిలధారిణి అయినటువంటి ధారుని పృథివీ అను పేరును పొందింది. కాబట్టి అఖిల దారిణి అంటే ఏమిటి? అన్నీ కూడా తనలో ఉంచుకున్నటువంటి అఖిల ధారిణి, అన్నీ బంగారం. ఏది చూడండి మీరు, మనకి పళ్ళు ఫలములు ఇవన్నీ కూడా చెట్ల నుంచి కాస్తాయి, కానీ అవి ఎక్కడ మొలుస్తాయి? ఎక్కడి నుంచి వాటి సంరక్షణ ఎక్కడి నుంచి చేయబడుతుంది? భూమి అన్నమాట. కాబట్టి అఖిలధారిణి అయినటువంటి ధారుని భూమి పృథివీ అనే పేరును పొందిందనమాట. ఇది పృథివీ అనేదానికి అర్థం. కాబట్టి భూమి యొక్క ప్రాణాలను తీయకుండా అభయమిచ్చి నిలిపినందువలన తండ్రి అయినాడు. పృథివీకి తండ్రి, అందుకే పృథ్వీనాథుడు అంట. ఇది ఎలా వచ్చిందనమాట? పృథ్వీనాథుడు అంటే ఇలా వచ్చింది. ఎందుకంటే పృథివీకి ఆయన ప్రాణాలు తీయకుండా అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి చివరికి తాను ఏమి కోరుకున్నాడో అది సిద్ధించిందనమాట ఆయనకి. కాబట్టి ఆ వలన నిలిపినందువలన తండ్రి అయినాడు. ఆ కారణంగా ప్రాణులందరికీ కూడా పోషించి రక్షించే భూమి పృథివీ అనే పేరును పొందింది. తతస్థు పృథివీ సంజ్ఞాం అంటే పేరు అని అర్థం. ఆ గుర్తు అనేది ఆవాప అంటే పొందింది అనమాట. ఎవరు? అఖిలధారిణి. కాబట్టి అఖిలధారిణి పృథివీ అనే పేరును పొందింది. కాబట్టి పృథువు వల్ల తిరిగి ప్రాణధాత్రి అయినందువల్ల పృథివీ అయింది అనమాట. ఈ సందర్భంలో మనకి తండ్రితో సమానమైనటువంటి వారు ఎవరు? తన్ను కన్నవాడు, ఉపనయనం చేసినవాడు, చేరదీసినవాడు, ఇవన్నీ చదువుకున్నాడు. చదువు చెప్పినవాడు, అన్నం పెట్టినవాడు, భయం నుండి కాపాడినవాడు, ఈ ఐదుగురు కూడా. ఇక్కడ ఉపనయనం గురించి చెప్తున్నాను అనమాట. ఉపనయనం అంటే మనకి ఒక అర్హతను కల్పించడం అండి. అది పిల్లవాడికి వేదాధ్యయనానికి కానీ ఏదైనా చదువు ప్రారంభం అన్నమాట. అది లేనిదే అటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆ కార్యం జరగనిది, యజ్ఞోపవీతము జరగనిది అనర్హుడు అన్నమాట. అంతేకాదు అబ్రాహ్మణుడు కింద లెక్క. కాబట్టి ద్విజాతి అనేటువంటి ద్విజుడు అనేటువంటి కారణంగా ఇక్కడి నుంచి చేయవచ్చు. మామూలు జన్మ, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ. ఆ తరువాత జ్ఞాననేత్రం అనేది పెంపొందించుకునేదానికి మొట్టమొదటి మెట్టు అన్నమాట. అది ఏది? యజ్ఞోపవీత కారణం. కాబట్టి అతడు కూడా తండ్రితో సమానమైనటువంటి వాడు. అందుకే మనం కొన్ని సందర్భాల్లో మనం పీటల పైన కూర్చోవడం అంటే మన కన్న కొడుకు కాకపోయినా కూడా కొన్ని సందర్భాలు ఉపనయనం చేయడం జరుగుతుంది. అంటే దాని యొక్క పవిత్రత ఎలా ఉంటుందంటే, ఏదో కొంతకాలం అయిన తర్వాత మనలో ఒక విధమైనటువంటి ఆతృత కలుగుతుంది అనమాట. ఇక మనం ఉపనయనం చేసేవాడు ఎలా ఉన్నాడు, దుష్టుడయ్యాడా లేదు బాగున్నాడని ఒక ఆతృత ఏర్పడుతుంది మనకి. అంటే ఒక పుత్రవాత్సల్యం అనేది కలుగుతుందండి. దానితో మనం అడుగుతుంటాం. అంటే నేరుగా అడగకపోయినా ఎలా ఉన్నాడండి, నేను ఉపనయనం చేశాను అంతే కదా. ఏళ్ళ సందర్భం వస్తే మళ్ళా చెప్పుకుంటున్నాం, వేరే వాళ్ళకు చెప్తాం, వాడికే కాదు. నేను ఉపనయనం చేశామండి, చాలా గొప్పవాడయ్యాడు అంటే మనం బ్రహ్మోపదేశం అన్ని చేస్తాం కానీ ఆ సందర్భంలో ఆ పవిత్రత దానికి ఆపాదించబడింది అనమాట. అదేవిధంగా మనం ఎవరికైనా ఆహారం అన్నం పెట్టాము అంటే ఒకరోజు 2 రోజు కాదండి. అన్నం పెట్టడం అంటే ఏదో బయట అన్నం దేహి అనే వాళ్ళకి పెట్టడం కాదు. అన్నం పెట్టడం అంటే మన దగ్గర ఉంచుకొని వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించే సమయంలో వాళ్ళు మన దగ్గర ఉండి చదువుకునేది. అదేవిధంగా చదువు చెప్పినవాడు, చేరదీసినవాడు. చదువు చెప్పించడం అంటే ఏమిటి? మన దగ్గర నుండి చదువుకొని వాళ్ళు ఒక వృత్తికి వచ్చాడు అనుకోండి, ఆ కృతజ్ఞాభావం వాళ్ళలో ఉన్నా లేకపోయినా మనకి ఒక గర్వకారణం అవుతుంది. అది చాలా గర్వంగా చెప్పుకుంటాం, వాడు ఐఏఎస్ అయ్యండి, మా ఇంట్లో చదువుకునేవాడండి చిన్నప్పుడు. అంతేకాదు ఇలాంటి పెద్ద పదవులు వచ్చినప్పుడు ఎక్కడ లేని బంధుత్వాలంటే వెతుకుతుంటాం మనం. వాడు మా ముత్త అన్నదమ్ముల పిల్లలండి, ఇలా అంటే మనం గర్వకారణం అంటారు. దీనివల్ల స్వార్థం అని కాదు, గర్వం అది. అందుకని వీరందరూ కూడా ఒక తండ్రితో సమానమైనటువంటి వారు ఈ ఐదుగురు కూడా. కాబట్టి ఉపనయనం చేసిన వాడు, చేరదీసిన వాడు, చదువు చెప్పిన వాడు, అన్నం పెట్టిన వాడు, భయం నుండి కాపాడిన వాడు. ముఖ్యంగా ఏదైనా ఒక భయంలో ఉన్నాడు, కాపాడుతాం మనం. భయం అంటే అనేక విధాల భయాలు ఉంటాయండి మనకి. ఏ భయం నుంచి కాపాడినా కూడా మన తండ్రి లాంటి వాడే. భయాలు అనేక రకాలుగా ఉంటాయి. ఆర్థికంగా ఏదైనా కోల్పోయి భయంగా ఉంటారు, లేదు వేరే ఏదైనా రకాలు భయాలు ఉంటాయి అనమాట. అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే సమయం చాలదు. కాబట్టి భయం అంటే భయం అంతే. దాని నుండి మనం కాపాడాలి. ధైర్యం చెప్పడము, మాట. ఇంకోటి అండి, ఎవరికి కూడా మనం
నేరుగా పోయి కూర్చొని వాళ్ళ దగ్గర సహాయం చేయకపోయినా ఒక్కోసారికి మాట సహాయం అనేది చాలా శక్తిని ఇస్తున్నమాట, ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళు, మానసికంగా కుంగిపోయిన వాళ్ళకి ఒక మంచి మాట చెప్పడం అనేది లేదు, అటువంటి అనుభవాలు అనుభవంలో ఉండి బయటపడ్డ వాళ్ళ ఉదాహరణ చెప్పడం, ఇవన్నీ కూడా ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఇది కూడా అంతే ప్రాముఖ్యత అండి, ప్రాముఖ్యత తక్కువేం లేదు. నేరుగా వాళ్ళ దగ్గర పోయి కూర్చొని మాట్లాడటం కొన్ని సందర్భాలు అవ్వకపోవచ్చు, ఉండే దూరంగా ఉన్నా కూడా 4 మంచి మాటలు చెప్పగలిగేటువంటి ఒక సౌకర్యం ఉన్నదన్నమాట. ఆ రోజులు ఏదో ఉత్తరాలు రాసేవాళ్ళం, అది వేరే విషయం. ఇప్పుడు నేరుగా మాట ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ కూడా సహాయపడేది అనమాట. కాబట్టి ఇటువంటి వాడు కూడా తండ్రితో సమానమే. అప్పుడు తర్వాత ఏం జరిగింది? తతశ్చ దేవై మునిభి దైత్యై రక్షోభి అద్రిభి గంధర్వై ఉరగై యక్షై పితృభి తరుభి తథా, అంటే ఇంతమందిని దాంట్లో ఇరికించేశారు. 2 పాదాల్లో ఇంతమంది పేర్లు కూడా ఇరికించేశారు. తతశ్చ, అప్పుడు అనంతరము, తతశ్చ ఏమైనది? దేవై అంటే దేవతలు, మునిభి అంటే మునులు, దైత్యై అంటే దైత్యులు, రక్షోభి అంటే రాక్షసులు, అద్రులు అద్రిభి అద్రులు, గంధర్వులు గంధర్వై, ఉరగై, ఉరగం అంటే పాములండి, పాము జాతి, సర్పజాతి అన్నమాట ఉరగలు, యక్షై యక్షులు, పితరులు తరువులు తమ తమ పాత్రలు తెచ్చుకొని తమకు కావలసినటువంటి తత్తత్ పాత్రం ఉపాదాయ, తత్తత్ అంటే వారికి కావలసినటువంటి పాత్రం ఉపాదాయ, పాత్రం అంటే పాత్రలు తెచ్చుకొని తమకు కావలసిన పాలు పిండుకున్నారన్నమాట. ఉపాదాయ తత్తత్ దుగ్ధ మునే పయ, ఉండడం అని అర్థం. వారికి కావలసిన పాలు పిండుకున్నారన్నమాట. మునీశ్వర, ఏ జాతికి ఆ జాతి వారే దూడలను కల్పించుకొని పాలు వెతికేవారయ్యారు. వత్స దోహ్ దృక్ విశేషాశ్చ, వత్స దృగ్ విశేషాశ్చ తేషాం తద్య అనయో అభవన్. అంటే ఏమిటి? అందరికీ ఒకరే పిండి ఇవ్వటలేదు, పాలవాళ్ళలాగా ఎవరో కూర్చొని వాడు పిండి అందరికీ ఇవ్వలేదు, పంచిపెట్టలేదు. ఇక్కడ ఏం చేశారు? ఎవరికి కావాల్సినటువంటి వత్స దోగ్ధ విశేషాచ, దోగ్ధ అంటే ఏమిటి? ఇక్కడ దూడలని అర్థం. కాబట్టి వత్స సరిగా లేదు, వత్స దోగ్ధృ విశేషాచ. వత్స అంటే దూడలని అర్థం. దోగ్ధృ అంటే ఏమిటి? దూడలను వారుగా దూడలను తయారు చేసుకొని దాన్ని చూపెట్టి పాలు పిండుకున్నారు. విశేషాచ తేషాం, దోగ్ధృ అంటే ఏమిటి? పిండారు అని అర్థం. వత్స దోగ్ధృ విశేషాశ్చ, కాబట్టి ఎవరికి ఎలా కావున్నా ఆ విధంగా అన్నమాట. తద్యోహ అనయోహ అభవన్, ఆ విధంగా ఎవరికి వారు కల్పించుకొని పాలు వెతికేవారు అయ్యారు. సయేష ధాత్రి విధాత్రీ చ ధారిణి పోషిణీ తదా సర్వస్వ జగత పృథ్వీ విష్ణుపాద తల ఉద్భవ. విష్ణుపాద తలోద్భవ అంటే విష్ణుపాద తలం నుంచి సమస్థితిని పొందినట్లయినది. విష్ణుపాద తలోద్భవ ఎవరు? పృథ్వీ, సమస్త జగత్తు కూడా జన్మనిచ్చి స ఏషా ధాత్రి విధాత్రీ చ ధారిణి పోషిణి తథా, ధారిణి పోషిణి తథా. కాబట్టి ఈ విధంగా ధారిణి అయి పోషిణి అయినది ఎవరు? భూమి అమ్మట. కాబట్టి అదే విషయాన్ని మనకి ఇక్కడ కొన్ని విషయాలు తమ యోగ బలంతో పాత్రలుగా చేసుకొని పాలన పొందినారు ఈ దేవాదులందరూ కూడా. వాళ్ళ జాతీయులే వత్స విశేషాలు, రకాలు అనమాట. దోగ్ధు విశేషాలు, పిండుకునేవారును అయినారు. దోగ్ధులు అంటే పిండుకునేవారు అయినారు. అదే విషయం మనకి హరివంశ మత్స్యపురాణం మొదలైన వాటిలో కూడా చెప్పబడింది. ఈ అంశాలనే మేము ఇక్కడ సంగతి చెప్తున్నానని చెప్పి వ్యాఖ్యాతం చెప్పలేదు. కాబట్టి దేవతలకు ఇక్కడ ఎవరికి ఎవరు దూడలయ్యారు అది కూడా కొంచెం వ్యాఖ్యానంలో చెప్పబడింది. ఏంటంటే దేవతలకు ఇంద్రుడు దూడ కాగా, అంటే మరి ఎవరికి ఇప్పుడు దేవతలు ఉన్నారు, దేవతలకి కావలసినటువంటి పిండుకోవాలి, పాలు పిండాలంటే మరి ఒకరు రిప్రజెంటేటివ్ ఉండాలన్నమాట. అంతే కదండి. ఇప్పుడు పాలవాడు ఏం చేస్తాడు? పాలు తీసుకొని వస్తాడు. మన ఇంట్లో కొంతమంది ఇంటి వాకిటనే
అప్పటికప్పుడు పిదిగి ఇస్తాడు పాలు. కానీ మనం చేయలేము ఆ పని, వాడే చేస్తాడు. అలా ఒక్కొక్క ఇంటికి వాళ్ళు ఈ రోజుల్లో కొంచెం తగ్గిపోయేదిలేండి. అంటే పాత రోజుల్లో వచ్చేవాళ్ళు, ఈ రోజుల్లో అలాంటి కొన్ని ఎక్కడ కూడా ఉండొచ్చు. ఈ రోజుల్లో మనమే చెంబు పట్టుకోనో లేదు ఒక గిన్నె పట్టుకొని పోతుంటాం అనమాట. లేదు ప్యాకెట్ పాలు వచ్చేసింది, అన్ని విషయాలు వేరు. కానీ ఇక్కడ ఏం చేశారు, దేవతలకి ఇంద్రుడు దూడ కాగా మిత్రుడు పాలను పిండేవాడయ్యాడు. బంగారు పాత్ర బలమే పాలు. ఆ తరువాత మునులకు సోముడు అంటే చంద్రుడు దూడ, బృహస్పతి పిండేవాడు. ఛందస్సులు అంటే వేదాలు పాత్ర తపస్సు. బ్రహ్మక్షీరము దైత్యులకు విరోచనుడు దూడ అయినాడు. దిమూర్ధాను అతడు దోగ్ధ పాత్ర ఇనుపది మాయ అనేటువంటిది పాలు. అంటే ఇక్కడ పాలు పిండేందుకు పాత్ర ఎటువంటి పాత్రనో చెప్పబడింది. ఇవన్నీ వ్యాఖ్యానాల్లో ఉన్నాయండి. మామూలుగా దీంట్లో పురాణంలో మీకు తెలియకపోతుంది. ఇది కూడా వ్యాఖ్యానాలు, కొన్ని వ్యాఖ్యానాలు వాళ్ళు ఎక్కడెక్కడో పురాణాల్లో పట్టుకొని వచ్చి మనకి మన సౌలభ్యం కోసం పొందుపరిచారనమాట ఇవన్నీ కూడా. కాబట్టి పాత్రలో కొంతమంది మనలో చూస్తుంటారు, స్టీల్ పాత్ర పట్టుకొని పోతారు, కొంతమంది జర్మన్ సిల్వర్ అని రకరకాల, కొంతమంది ప్లాస్టిక్ డబ్బాలు, క్యాన్లు ఈ రోజుల్లో. అదేవిధంగా ఆ రోజుల్లో కూడా ఈ పాలు దేవతలకు ఏం చేశాడు, ఇంద్రుడు దూడ కాగా మిత్రుడు పాలను పిండేవాడయ్యాడు. పాలు పిండేందుకు అతనయ్యాడు అనమాట. బంగారు పాత్ర బలమే పాలు. కొని ఆ పిండినది ఏమిటి, బలం, అదే పాలు అన్నమాట. ఆ విధంగా మునులకు సోముడు అంటే చంద్రుడు దూడ, బృహస్పతి పిండేవాడు. ఛందస్సులు అంటే వేదాలు పాత్ర తపస్సు. బ్రహ్మక్షీరము తర్వాత దైత్యులకు విరోచనుడు దూడ అయినాడు. ద్విమూర్ధాను అతడు దోగ్ధ పాత్ర ఏమిటి, ఇనుపది. మాయ అనేటువంటిది పాలనమాట. రాక్షసులకు సుమాలి దూడ కాగా జతునాథుడు పిండుకునేవాడయ్యాడు. కపాలము పాత్ర, రుధిరము పాలు. చూడండి ఇక్కడ కూడా, ఇక్కడ రాక్షసులకు ఏమైనది, కపాలం అంటే పురుగే, అదే పాత్ర. రుధిరము నెత్తురు. ఆ విధంగా మారింది అనమాట. అంటే నెత్తురు పిండారని కాదని, ఆ విధంగా మారిపోయింది. వాళ్ళకి కావాల్సింది అదే కాబట్టి అది మారింది అనమాట. ఆ విధంగా పాలు. తర్వాత అద్రులు అంటే కొండలు, కుహిమవంతుడు దూడ, మేరువు దోగ్ధ, రాతి పాత్ర, ఓషధులు రత్నాలు పాలు. అంటే ఏమిటి, ఇవి పర్వతాలకి ఏమి కావాలి మనకి, అందుకనే మనకి ఏ ఓషధైనా ఏది కూడా దొరికేది ఎక్కువండి, పర్వతాల్లో దొరుకుతాయి అనమాట, అక్కడే దొరుకుతుంటాయి. కాబట్టి అది ఎలాగ సాధ్యమైనది అంటే, అద్రులు కొండలు ఏం చేశారు, కుహిమవంతుడు దూడ, మేరువు దోగ్ధ అంటే పాలు బితికేవాడు మేరువు, రాతి పాత్ర, పాత్ర ఏమిటి ఇక్కడ రాయి, రాతి పాత్ర, ఓషధులు రత్నాలు పాలు అన్నమాట. గంధర్వులకు చిత్రరథుడు దూడయ్యాడు. విశ్వావసు పాలు బితికేవాడయ్యాడు. పద్మము పాత్ర, గంధము క్షీరం. ఉరగాల అంటే పాములకు తక్షకుడు దూడ, ధృతరాష్ట్రుడు దోగ్ధ, అలావ్ అంటే సొరకాయ బుర్ర పాత్ర, విషమే పాలు తక్షకుడు. మరి వాటికి కావాల్సింది ఏంటంటే తక్షకుడికి ఇక్కడ చూడండి ఎంత చక్కగా వివరించబడింది. ఎవరికి ఏది కావాలో అలా మారింది అనమాట పాలు. వీళ్ళు పితికేది అదే, అదే గోవు నుంచి వెతుకుతున్నారు, కానీ ఎవరికి ఏది కావాలనో ఆ విధంగా దొరికింది అనమాట వాళ్ళకి. ఇక్కడ యక్షులకు కుబేరుడు, ఇంకా ఉరగాలంటే పాములకు తక్షకుడు దూడయ్యాడు. అందుకనే తక్షకుడు చాలా విషపూరితమైనటువంటి వాడు అనమాట. మనకి జన్మేజయుడి యొక్క తక్ష యజ్ఞం జరుగుతున్నాడు, సర్ప యజ్ఞం అని. దాంట్లో తక్షకుడిని చాలా చక్కగా వివరిస్తారనమాట. అంటే అతని యొక్క ఆ విషము, అంటే పాములు ఏవి అన్ని కాటు వేస్తాయి, కొన్ని కాటు వేసినా కూడా విషం ఉండవు అన్నమాట. కానీ కొన్నిటికి విషం ఎక్కువగా ఉంటాయి, కొన్నిటికి అసలు ఉండవు. కాటు అనేది వేస్తాయి కానీ విషం ఉండదు, అంటే ఆ విషపు కూరలు ఉండవు వాటి. ఇక్కడ తక్షకుడు దూడయ్యాడు. ధృతరాష్ట్రుడు దోగ్ధ, అలావు అంటే సొరకాయ బుర్ర పాత్ర, విషమే పాలు. మరి యక్షులకు కుబేరుడు దూడయ్యాడు. సుకర్ణుడు దోగ్ధ, మట్టిది పాత్ర, అంతర్ధానం అంటే మరుగు చాటు పాలైంది. పితరులకు యముడు దూడ, అంతకుడు దోగ్ధ, వెండిది పాత్ర, స్వధా పాలు. తరువులు చెట్లకు లక్ష్యం అంటే జువ్వి రావి, లక్ష్యం అంటే జువ్వి రావి దూడ అయింది. జువ్వి చెట్టు రావి చెట్టు అంటే ఒకటి పుష్పము. సాల వృక్షం అంటే మద్ది, సాలం అంటే మద్ది అండి, అది దోగ్ధ. పాలాసం అంటే మోదుగు పాత్ర, తెగిపోయిన చోట తిరిగి అతుక్కోవడము, నరికిన చోట నుండి చిగుళ్ళు మొలవడం పాలు కాగా హరివంశంలో కూడా ఇట్లానే చెప్పబడింది అనమాట.
ఇది ఇంకా ప్రత్యేకంగా మనం చదువుకుంటే వ్యాఖ్యానం. కాబట్టి ఆ విధంగా తతశ్చ దేవై మునిభి దైత్యై రక్షోభి అద్రిభి గంధర్వై ఉరగై యక్షై పితృభి తరుభి తథా తత్ పాత్రముపాదాయ తత్ దుగ్ధా మునే పయ వత్స దో దృక్ విశేష